నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను, సొంత ఇల్లు కొన్నాను. లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి యాక్చువల్గా? సొంత ఇల్లు కొనేసాను, సొంత కారు కొన్నా, ఐఎమ్ సెటిల్డ్ ఇన్ లైఫ్. ఇదేనా లైఫ్ సెటిల్మెంట్ అంటే? అంటే ₹1,00,00,000 ఇల్లు అనుకోండి, ఒక 10 లక్షల లోన్, 10 లక్షలు డౌన్ పేమెంట్ చేసి ప్రతి నెల 90,000 కడుతూ పోవడం. ఒక 50 లక్షల కారు తీసుకొని ఒక 5 లక్షలు కట్టేసి డౌన్ పేమెంట్, నెల దాని లోన్ కట్టడం. ఇదేనా లైఫ్ సెటిల్మెంట్ అంటే? నేను క్వశ్చన్ వేస్తాను. లైఫ్లో 30s 40s వచ్చేసేసరికి ఏ లోన్లు లేని వాళ్ళు, ఏ అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు, ఫ్యామిలీతో వీలైనంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. పోనీ కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారు, చూద్దాం. జీవితంలో సెటిల్మెంట్ అంటే ఏంటంటే, జనం ఎలా అయిపోయారంటే ఒక గొర్రెల మంద. వాళ్ళు ఇల్లు తీసుకునేసారు, నేను తీసుకోవాలి. వాళ్ళు కారు కొనేసారు, బాబోయ్ నేను కొనాలి. నీ దగ్గర ఉంటే కొను, లేదంటే కొనొద్దు. గుడిసెలో అయినా హ్యాపీగా ఉండు. లైఫ్లో సెటిల్మెంట్ అంటే ఏంటంటే, ₹1,00,00,000 ఇల్లు తీసుకొని 10 lakhs పే చేసి నెల నెల 90,000 కట్టడం, లగ్జరియస్ కార్ తీసుకొని నెల నెల దాని లోన్ కట్టడం. నేను ఓపిగ్గా ఒక పచ్చి నిజం చెప్తాను, బాగా వినండి. ఈ సొంత ఇల్లు తీసుకున్నారు, సరే, ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నారు. కనీసం ఇంట్లో ఉన్న వైఫ్తో కానీ పిల్లలతో కానీ టైం స్పెండ్ చేస్తున్నారా? సరదాగా పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్తున్నారా? వైఫ్తో టైం స్పెండ్ చేస్తున్నారా? ఇల్లు మాత్రం ₹1,00,00,000, ఇంట్లో మాత్రం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు, సరదాగా నవ్వుకోలేరు, సరదాగా బయటికి వెళ్ళలేరు. నేను చూశాను, ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సిస్టమ్స్ పట్టుకొని ఆ లోన్లు కట్టడానికి, ఆ పిల్లల ఫీజులు కట్టడానికి ఎప్పుడు బయటికే రారు. వీకెండ్స్ కూడా బయటికి రారు. ఎవరన్నా బయటికి సరదాగా వెళ్తే వింతగా చూస్తారు. అలాంటి స్టేజ్లో మనం ఉన్నాం. జీవితంలో లైఫ్లో సెటిల్ అయ్యామంటే ఏంటంటే బాస్, ఇల్లులు కొనేసాం, లోన్లు పెట్టి అవి కొన్నాం ఇవి కొన్నాం కాదు బాస్. నువ్వు 30s 40స్కి వచ్చేసరికి లైఫ్లో సెటిల్ అయ్యావంటే, నువ్వు 30s 40స్కి వచ్చేసరికి